టీఎంసీలు మాత్రమే, కేవలం 4 టీఎంసీలు మాత్రమే. డెడ్ స్టోరేజ్ 1.65 1.65 టీఎంసీలు తీసేస్తే ఇక అందుబాటులో ఉండేది కేవలం 2.5 టీఎంసీలు నీళ్లు మాత్రమే. అంటే రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. ఎల్నినో ఎఫెక్టు అని కనిపిస్తూ ఉంది. జూన్ జూలై ఆగస్ట్ అయిపోయింది, ఇంక సెప్టెంబర్ 15 తర్వాత వర్షాలు కూడా తగ్గుముఖమే. వర్షాలు కూడా ఈ మాదిరిగానే ఉంటాయి. మరి శ్రీశైలంలో నుంచి ఎడా పెడ నీళ్ళు ఈ మాదిరిగా తోడేస్తా పోతూ ఉంటే 854 అడుగులు కిందికి నీళ్లు పడిపోయిన తర్వాత రాయలసీమకు నీళ్లు ఎలా ఇస్తారు అని అడుగుతా ఉన్నా నేను. మీరు ఇవ్వాలనుకున్నా ఇవ్వలేని పరిస్థితే కదా అని అడుగుతా ఉన్నా. మరి ఇప్పుడు మీరు ఎందుకు ఇవ్వడం లేదు? చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాం. ఇలాంటి పాలకులు ఉంటారు కాబట్టే రాయలసీమ లిఫ్ట్ అనేది ఒక ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్ కింద రాయలసీమ ప్రజలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మేము కట్టడం మొదలెట్టాం. ఇలాంటి పాలకులు ఉంటారు కాబట్టి. మరోవైపు నాగార్జున సాగర్ చూద్దాం. మరోవైపు నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచైనా లేదా కృష్ణా డెల్టా ప్రాంతానికైనా, ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టాకి ఆ ప్రాంతానికైనా చంద్రబాబు ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వడం లేదు. వాటికైనా చంద్రబాబు నాయుడు ఒక చుక్క కూడా నీటి ఇవ్వడం లేదు. ఎంత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారంటే, మరో వంక నాగార్జున సాగర్ కింద పులిచింతల ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు టోటల్గా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రాజెక్టు. ఈ పులిచింతల ప్రాజెక్టులో లెఫ్ట్ రైట్ సెంటర్ ఇల్లీగల్గా లిఫ్టులు పెడుతూ తెలంగాణ ప్రభుత్వం కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తూ ఉన్నాడు. తెలంగాణలో చింతలపాలెం మండలం పాత వెలటూరు వద్ద పులిచింతల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి 8 టీఎంసీలు తరలించడానికి 1450 కోట్లతో చేపట్టిన మహాత్మా గాంధీ ఎత్తిపోతుల పథకం పంప్ హౌస్ నిర్మాణం వేగంగా జరుగుతూ ఉంది. ఇట్స్ అన్ ఇల్లీగల్ ప్రాజెక్ట్. చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తూ ఉన్నాడు. ఇది కాకుండా తెలంగాణలోనే చింతలపాలెం మండలంలో బుగ్గమాదారం వద్ద పులిచింతల ప్రాజెక్టు దిగువన కృష్ణానది నుంచి మరో 2.5 టీఎంసీలు తరలించడానికి 394 కోట్లతో చేపట్టిన రాజీవ్ ఎత్తిపోతల పథకం పనులు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టు ఉన్న కెపాసిటీ దాదాపుగా 40-45 టీఎంసీలు, ఏకంగా 10-10.5 టీఎంసీల దాకా ఇక్కడే కనపడతా ఉంది. లిఫ్ట్లు పెట్టి ఎత్తే కార్యక్రమం మనకల్లా ఎదుటే కనిపిస్తూ ఉంది. జరుగుతూ ఉన్నాయి పనులు. చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తూ ఉన్నాడు. కనీసం మాటలు లేవు, అడిగింది లేదు. ఇది ఇరిగేషన్కి సంబంధించి ఇంత దారుణమైన పరిస్థితిలో రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు నడుపుతూ ఉన్నారు అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇక ఇంత విపత్కర పరిస్థితులు కరువు వల్ల ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు
రైతులను, రైతు కూలీలను, ప్రజలను ఆదుకుంటున్నాడా? అది లేదు. రైతులకు ఆర్థిక రక్షణగా ఉండే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమాను రద్దు చేసి రైతులకు తీవ్రమైన అన్యాయం చేశాడు. ఇప్పుడు రైతులే ప్రీమియం భారాన్ని కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పంటల బీమా పథకం నిజంగా ఎంత దారుణమైన పరిస్థితిలో, ఎంత దారుణంగా ఉంది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు లిఖితపూర్వకంగా ఇచ్చిన రిప్లై, ఒకసారి ఆ లిఖితపూర్వకంగా ఇచ్చిన రిప్లై ఒకసారి మీరు గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. రెండు వేల 22-23 ఖరీఫ్ సీజన్లో 2022-23 ఖరీఫ్ సీజన్ అంటే మా ప్రభుత్వ హయాంలో 2022-23 ఖరీఫ్ సీజన్లో 1,18,00,000 దరఖాస్తులు ఉచిత పంటల బీమాకు వర్తిస్తే 1,18,00,000 ఆంధ్రప్రదేశ్లో 1,18,00,000 దరఖాస్తులు ఉచిత పంటల బీమా వర్తిస్తే 2022-23 ఖరీఫ్ సీజన్లో ఈ 2026-27 ఖరీఫ్లో కేవలం 40 లక్షల దరఖాస్తులు మాత్రమే పంటల బీమా కిందికి వచ్చాయి. ఇది పార్లమెంటు స్వయంగా లిఖితపూర్వకంగా ఇచ్చిన జవాబు ఇది. స్టేట్ వైజ్ and year wise details of number of farmer applications enrolled, area insured and claims paid by the implementing insurance companies for kharif and rabi crops from 2018-19 to 2022-23 under PM FBY as on 30/11/2023. Government of India reply to Parliament question on PM FBY dated 8/12/2023. పార్లమెంట్కి ఇచ్చిన రిప్లై. మరి నేను అడుగుతా ఉన్నా, 1,18,00,000 వాళ్ళు చెప్తా ఉన్న టోటల్ ఫార్మర్ అప్లికేషన్స్ ఎన్రోల్డ్ ఎక్కడ? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2026-27లో కేవలం 40 లక్షలు మాత్రం, అది కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం రైతులే కట్టుకుంటే తప్ప. పరిస్థితి ఎక్కడ అంటే 30-35% కూడా ఇన్సూరెన్స్ కవర్లోకి రావడం లేదని చెప్పి తేట తెల్లంగా కనిపిస్తూ ఉన్న రికార్డ్స్ ఇవన్నీ. పైగా ఇంకా దారుణం ఏమిటి అని అంటే 2023-24 సంవత్సరానికి సంబంధించి, అంటే మా ఏడాది చివరి ఏడాది 2023-24కు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 జూలైలో ఇన్సూరెన్స్కు ప్రీమియం కట్టాల గవర్నమెంట్ తరఫున. దట్ ఈస్ హౌ ఇట్ ఆల్వేస్ గోస్. 23-24 సంబంధించి 24 జూలైలో 23 ఖరీఫ్కి సంబంధించిన ప్రీమియం కట్టాలి. స్టేట్ గవర్నమెంట్ కడితే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇచ్చి రైతుల తరపున అండ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున రెండు ప్రీమియమ్స్ స్టేట్ గవర్నమెంట్ కడితే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇవ్వాల్సిన 1/3 పోర్షన్ వాళ్ళు ఇచ్చి ఇన్సూరెన్స్ కంపెనీలు రైతులకు ఇన్సూరెన్స్ ఇస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత జూలైలో కట్టాల్సింది కట్టకపోవడం వల్ల ఏకంగా రైతులకు 3,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. ఈయన 1,800 కోట్లు 1,100 కోట్లు ఈయన కట్టుంటే రైతులకు 3,000 కోట్లు వచ్చిండు.
ఇంకా దారుణం, 2025 అక్టోబర్లో మోంతా తుఫాను వస్తే రైతులు దెబ్బతింటే ఇప్పటికీ ఒక పైసా ఇవ్వాల. 2025 అక్టోబర్లో మోంతా తుఫాను వస్తే రైతులకి ఇంతవరకు ఒక పైసా ఇవ్వాల. ఈ రకంగా ఉచిత పంటల బీమా నాశనం చేసినాడు. సీజన్ ముగిసేలోగానే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వకుండా ఆ పథకాన్ని నాశనం చేశాడు. ఈ క్రాప్ను నాశనం చేశాడు. రైతు భరోసా కేంద్రాలను నాశనం చేశాడు. అగ్రి ల్యాబ్స్ నిర్వీర్యం చేశాడు. ఈరోజు రాష్ట్రంలో ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఈరోజు తీసుకొచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో. మా హయాంలో సీఎం యాప్ అని ఉండేది, కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ అని. ప్రతి ఆర్బీకే పరిధిలోనూ పోస్టులు డిస్ప్లే అయ్యేటివి గిట్టుబాటు ధరలు ఇవి అని. ఆ ఆర్బీకే పరిధిలో ఆ గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే అగ్రికల్చరల్ అసిస్టెంట్ హూస్ అన్ అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ వెంటనే ఆ సీఎం యాప్ ద్వారా అలారం మోగిచ్చేవాడు. వెంటనే జాయింట్ కలెక్టర్ హూ ఈస్ ఆల్సో గివెన్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మార్క్ఫెడ్ వెంటనే ఇంటర్వ్యూన్ అయ్యేవాడు ఆ ఆర్బీకే పరిధిలోనే. వెంటనే పంటలు కొనుగోలు చేసేవాడు, కాంపిటీషన్ క్రియేట్ చేసేవాడు. ఆ కాంపిటీషన్ క్రియేట్ చేయడం వల్ల రేట్లు పెరిగేటివి. వ్యవస్థను పూర్తిగా నాశనం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. మా హయాంలో దాదాపుగా 5 సంవత్సరాలలో ఈ మాదిరిగా ఇంటర్వెన్షన్ వల్ల 7,800 కోట్లు మేము 5 ఏళ్లలో ఖర్చు పెట్టి రైతులను తోడుగా నిలబడ్డాం గిట్టుబాటు ధరలు ఇప్పించే విషయంగా. చివరికి రైతులకు 0 వడ్డీ పథకాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసినారు. ఇంకా దారుణం ఏంటంటే రైతులకు పెట్టుబడి సహాయం కింద ఎన్నికలప్పుడేనన్న మాట పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీభవ అంటూ పేరు మార్చి ప్రతి సంవత్సరం 20,000 ఇస్తానని ఈ 3 ఏళ్లకు 60,000 ఇవ్వాలా. ఇచ్చింది కేవలం 19,000, 41,000 ఎగ్గొట్టాడు. ఇంత తీవ్రమైన పరిస్థితుల నేపథ్యంలో రైతులను, రైతు కూలీలను, ప్రజలను చంద్రబాబు నాయుడు గారు ఆదుకున్నాడా అని అడుగుతా ఉన్నా. అసలు ఆదుకునే ప్లాన్ ఏదైనా ఉందా చంద్రబాబుకు అని అడుగుతా ఉన్నా, క్వశ్చన్ చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఉన్నా కూడా మా పైన తప్పుడు ప్రచారాలు చేయడము, అబద్ధాలు చెప్పడము, టాపిక్లు డైవర్ట్ చేయడము, రెడ్ బుక్ను ఉపయోగించడము, వీటి మీద ధ్యాస పెడుతున్నాడే తప్ప కరువు సమయంలో ప్రజలను ఎలా ఆదుకుంటున్నాడో అన్న దాని మీద ధ్యాస లేదు. అన్న వాటి మీద కనీసం ఒక మాట చెప్పడం లేదు. చేసింది అంతకన్నా లేదు. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మామూలుగా ఈ 4 నెలలు వర్షాలు పడతాయి. ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అప్పుడే ఖరీఫ్ కూడా నడుస్తుంది. అలాంటప్పుడు జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది. జూను జూలైలోనే 52% వర్షపాతం లోటు కనిపించింది. జూను జూలైలోనే. జూన్లో 25% డెఫిసిట్, జూలైలో 68% డెఫిసిట్. జూన్లో -25, జూలైలో -68%. 2 నెలల యావరేజ్ చేసుకుంటే 52% డెఫిసిట్, -52%. మరి నేను అడుగుతా ఉన్నా, జూను జూలైలోనే, జూలై ముగిసేలోగానే నీకు 52% డెఫిసిట్ కనిపిస్తూ ఉన్నప్పుడు
మీ కంటింజెన్సీ ప్లాన్ ఎందుకు కిక్ ఇన్ కాలేదు అని అడుగుతున్నా. కంటింజెన్సీ ప్లాన్ కిక్ ఇన్ అయిపోయి ఉండాలి కదా, అంత డెఫిసిట్ కనిపిస్తూ ఉన్నప్పుడు. కిక్ ఇన్ అయి ఉండాలి, ఆగస్టులో దాని అమలు కూడా అయి ఉండాలి. ఆగస్టులో దాని అమలు కూడా అయి ఉండాలి. కనీసం అప్పుడైనా రైతులకు ఏదైనా నువ్వు ఆల్టర్నేట్ విత్తనాలు గన ఇచ్చి ఉంటే ఆగస్టులో కొద్దో గొప్ప కురిసే వర్షము, సెప్టెంబర్లో కొద్దో గొప్ప పడే వర్షంతో అట్లీస్ట్ ఆ రైతన్న కనీసము ఆల్టర్నేట్ క్రాప్స్తో కనీసం కొద్దో గొప్ప బాగుపడే పరిస్థితి అన్న ఉండేది. ఈ కంటింజెన్సీ ప్లాన్ కిక్ ఇన్ కానీ అయి ఉంటే. నేను అడుగుతా ఉన్నా, ఎంతమందికి మీరు ఉచిత విత్తనాలు ఇచ్చినారని అడుగుతా ఉన్నా. ఈ ఆల్టర్నేట్ కంటింజెన్సీ ప్లాన్కి సంబంధించి ఎందుకు కిక్ ఇన్ కాలేదు, ఎందుకు ఉచిత విత్తనాలు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతా ఉన్నా. ఆల్టర్నేట్ విత్తనాలు అలసందలు, ఉలవలు, నువ్వులు, మినుములు, పెసులు, జొన్నలు, సజ్జలు, ఇటువంటి అన్ని ఆల్టర్నేట్ విత్తనాలు ఎందుకు ఇవ్వలేదు? ప్రత్యామ్నాయ విత్తనాలు ఎందుకు పంపిణీ జరగలేదు? ఇప్పటికే పంటలు వేసుకొని దెబ్బతిన్న వారికి ఏం సహాయం చేశారు? ఇప్పటికే పంటలు వేసుకొని నష్టపోయిన రైతులకు ఏం సహాయం చేసినారు? వర్షపాతం జూలై చివరి నాటికి -52% లోటు ఉంటే, అలాంటి పరిస్థితుల్లో డ్రౌట్ మానిటరింగ్ సెంటర్స్ పూర్తి స్థాయిలో యాక్టివేట్ అయి ఉండాలి. డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ కంటింజెన్సీ ప్లాన్స్ పూర్తిగా యాక్టివేట్ అయి ఉండాలి. క్రైసిస్ మేనేజ్మెంట్ ప్లాన్స్ అమల్లోకి వచ్చి ఉండాలి. ప్రతి జిల్లా డ్రౌట్ కంటింజెన్సీ సెల్ ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు అయి ఉండాలి. కంటింజెన్సీ ప్లాన్ ప్రకారం డ్రౌట్ రిసిలియంట్ షార్ట్ డ్యూరేషన్ సీడ్ స్టాక్ కూడా పంపిణీ కూడా రైతులకు అయి ఉండాలి. మరి ఇవన్నీ జరిగాయా అని అడుగుతా ఉన్నా. ఇవన్నీ జరిగాయా అని అడుగుతా ఉన్నా. మరి తీరా ఇప్పుడు ఆగస్ట్ వస్తుంది. ఈరోజు ఆగస్టు 26, ఆగస్టు కూడా వస్తుంది. సెప్టెంబర్ 15కి ఎలాగో వర్షాలు కూడా పడవు. ఇంకా తర్వాత మీరు ఏమి ఇచ్చినా ఏం లాభం అండి? ఎవరికి ఉపయోగం? ఇంకా వర్షాలు ఎలాగో పడేటివి ఉండవు కాబట్టి మీరు ఎవరికి ఏం మేలు చేసినా, ఎవరికి ఏం విత్తనాలు ఇచ్చినా ఎవరికి ఏం లాభం? నిజంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉపాధి పొందుతున్న కూలీలకు అదనంగా ఉపాధి హామీ పనులు కల్పించడం ఇప్పటికి స్టార్ట్ అయ్యిండాలా. పేదలకు ఆహార భద్రత కల్పించడం స్టార్ట్ అయ్యిండాలా. జిల్లాల వారీగా ఫాడర్ అవైలబిలిటీ, పశువులకు మేత ఇప్పటికీ చూసుకొని ఉండాలి. సర్ప్లస్ డిస్ట్రిక్ట్స్ ఎక్కడ, సర్ప్లస్ స్టేట్స్ ఎక్కడ, వాటి నుంచి ఫోడర్ తెప్పించడము అవన్నీ అయి ఉండాలి. ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ ఈ పాటికి. మరి ఇవన్నీ ఎందుకు కాలేదు అని అడుగుతా ఉన్నాం.
మన ముఖ్యమంత్రిగా మనం ఏం చేస్తూ ఉన్నాము అని చెప్పి గుండెల మీద చేతులు వేసుకొని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు గారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాం. రెండో సబ్జెక్టులోకి పోదాం. నేను కృష్ణా డెల్టాకు నీటి విడుదలకు సంబంధించిన